హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చెప్పుకోబోయే రెసిపీ చికెన్ పకోడా. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. అయితే ఇందులో నేను ఎలాంటి టేస్టింగ్ సాల్ట్ని కానీ ఫుడ్ కలర్ని కానీ వాడలేదండి. అన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడుతూ, అలాగే పెద్దవాళ్ళ కానించి పిల్లలు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ మీతోటైతే షేర్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. అలాగే కొన్నిసార్లు చికెన్ పకోడీ చేసినప్పుడు పైన మాడిపోయి లోపల ఉడకకుండా ఉంటుంది. అదేది లేకుండా కూడా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉండే విధంగా చిన్న చిన్న టిప్స్ని కూడా చెప్పుకుందాం. లేట్ చేయకుండా రెసిపీని అయితే స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 kg వరకు శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. బోన్తో తీసుకునే కన్నా కూడా బోన్లెస్ చికెన్ అయితే పకోడీకి చాలా బాగుంటుందండి. ఇంకా అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, దీంతోపాటు 1.5 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఇందులో నేను కసూరి మేతిని వేస్తున్నానండి. కసూరి మేతి లేకపోతే ఈ ప్లేస్లో కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక మీడియం సైజు నిమ్మకాయ నుంచి రసం తీసి ఆ నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులోకి వేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి. మీకు కుదిరితే కనుక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేయండి. చికెన్ బాగా ఈ ఉప్పు కారంలో ఊరుతుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. లేదు టైం తక్కువగా ఉందనుకుంటే కనీసం ఒక అరగంట అయినా కూడా పక్కన పెట్టేయచ్చు. ఇలా ఒక అరగంట తర్వాత పక్కన పెట్టిన చికెన్ని ఇప్పుడు చూసినట్టయితే చక్కగా ఆ ఉప్పు కారంలో బాగా నాని ఉంటుంది కదా, లోపల వరకు పులుపు ఉప్పు కారం అన్నీ కూడా పట్టి ఉంటాయి. ఇగోండి ఈ విధంగా ఉంటుంది. అయితే చికెన్లో మసాలాలు కలుపుకునేటప్పుడే ఒక్క చుక్క కూడా నీరు లేకుండా చూసుకోవాలి. ఇంక ఇప్పుడు నేను ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్, 2 టీ స్పూన్ల వరకు బియ్యం పిండిని కూడా వేస్తున్నాను. ఇంకా అలాగే ఈ పౌడర్లన్నిటికీ మళ్ళీ కారం పట్టాలి కదా, అందుకని చెప్పి ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు కారం ఇప్పుడు యాడ్ చేశాను. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేశాను. వేసి ఇవన్నీ కూడా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలండి. మసాలాలతో కలిపిన తర్వాత కూడా పొడి పొడిలాడుతూ ఉంటే చికెన్ క్రిస్పీగా చూడటానికి బాగా వస్తుందన్నమాట. ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు చికెన్ వేసుకోవాలి. నూనె కాస్త చల్లగా ఉన్నప్పుడు కనుక చికెన్ పకోడీ వేస్తారంటే నూనె పీల్చేస్తుంది. అందుకని నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు చికెన్ పకోడీ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యింది చికెన్ అనుకున్నప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ చేశారు అంటే మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చికెన్ని పర్ఫెక్ట్గా మీరు చికెన్ పకోడీ అనేది చేసేయచ్చు. ఇక చూసారు కదండి, 2 వైపులా కూడా తిప్పుతూ చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ను మాత్రం లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకుంటే ఈ కలర్లో మీకు చికెన్ పకోడీ అనేది వస్తుంది. హై ఫ్లేమ్ మీద కనుక పెట్టి వేయించారు అంటే నల్లగా వచ్చేస్తుంది అనమాట చికెన్. అందుకని చెప్పి లో టు మీడియం ఫ్లేమ్ మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ పకోడాని వేయించుకోవాలి. ఇలా వేగిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. అడుగున టిష్యూ పేపర్ వేసాను కదా, కొంచెం ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా టిష్యూ పేపర్ నుంచి సపరేట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాము అంటే చికెన్ క్రిస్పీగా చాలాసేపటి వరకు కూడా పకోడీ అనేది క్రిస్పీగానే ఉంటుందండి. ఇలా ప్రిపేర్ అయిన చికెన్ని మీరు కావాలి అనుకుంటే ఇలా ఆనియన్, నిమ్మకాయ, లేదు అంటే కొంచెం కొత్తిమీర, కరివేపాకుతో సర్వింగ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి చికెన్ పకోడీ. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ చికెన్ పైకి చూడటానికి క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగా వచ్చిందనమాట. అలాగే ఎలాంటి ఫుడ్ కలర్ని కూడా వేయకుండా ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి. మనం వాడే కారం కనుక కొంచెం క్వాలిటీగా ఉండి మంచి కలర్తో ఉంది అంటే ఫుడ్ కలర్ని కూడా వాడే అవసరం ఉండదనమాట. ఎంతో టేస్టీ అండ్ సింపుల్ చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. అలాగే లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. ఇంక ఇవాల్టి రెసిపీ చూసారు కదండి, ఇవాల్టికి రెసిపీ ఇదేనండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.